అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే జగన్ ఓటమికి మార్చి 15 శ్రీకారం చుట్టబోతున్నారు. నిజమండి, నేను పెట్టిన తమ్నైల్ కరెక్టే, ఆ టైటిల్ కరెక్టే. జగన్ ఓటమికి మార్చి 15 ఈ నెల 15 శ్రీకారం చుట్టబోతున్నారు. ఎవరో ఏంటనే వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే 100-200 మన ఛానల్ సబ్స్క్రైబర్తో ఉండే మన ఛానల్ ఇంచుమించుగా 17,000 మంది సబ్స్క్రైబ్ చేశారంటే మీ అందరికీ నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలి, మన టార్గెట్ 1,00,000 మంది సబ్స్క్రైబర్లు. మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మాట అంటే కనుక జగన్ ఓటమికి మార్చి 15 శ్రీకారం చుట్టబోతుంది అని నేను ఎందుకు అంటున్నానంటే కనుక దానికి కారణం లేకపోలేదండి. ఎలాగంటే వైఎస్ సునీత గారు ఎవరైతే ఉన్నారో, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీత గారు ఎవరైతే ఉన్నారో, ఆవిడ వైఎస్ సునీత గారు పులివెందులలో పులులు తిరుగుతాయి అన్న మాట ఎంత వాస్తవమో, అదే పులివెందులలో ఏంటి ఒక భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే కనుక 15 ఎందుకు ఏర్పాటు చేయబోతున్నారు, 15కి ఏంటనే లెక్క అని అడిగితే కనుక మార్చి 15 నాటికి వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలు అవుతుందండి. సో ఈ 5 సంవత్సరాలు అయినందుకు గాను తనకు అన్యాయం జరిగింది, న్యాయం జరగలేదు, నా పోరాటం ఇంకా కొనసాగుతుంది, నా పోరాటం ఇంకా ముందుకు వెళ్తుంది అని, అంతేకాకుండా ఎవరైతే చంపారనో లేకపోతే ఏదైతే ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం ఎవరై ఉంటారో అని తను అనుకుంటుందో అందు గురించి వాళ్ళ మీద రాజకీయ అరంగేట్రం చేయడానికి, రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి మార్చి 15 శ్రీకారం చుట్టబోతుంది వైఎస్ సునీతారెడ్డి గారు. కాబట్టి ఎందుకంటే కనుక మార్చి 15 పులివెందులో భారీ బహిరంగ సభ పెట్టి తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించబోతుంది, ప్రజల్లోకి రాబోతుంది, రాజకీయ అరంగేట్రం, రాజకీయ రంగ ప్రవేశం చేయబోతుంది. అది పులివెందుల నుంచి పోటీ చేస్తారా, లేకపోతే కడమ నుంచి పోటీ చేస్తారా, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎంపీ గానా లేకపోతే ఎమ్మెల్యే గానా, ఈ వివరాలన్నీ వెల్లడించినప్పటికీ బహిరంగ సభ అయితే మాత్రం జరుగుతుంది. ఆవిడ రాజకీయాల్లో మాత్రం, ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం పాల్గొంటుంది అని అయితే మాత్రం 100% పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చాలామంది విశ్వసనీయ సమాచారం మేరకు పులివెందుల్లో మెయిన్ ఉంటుంది అని అయితే కానీ చాలామంది మాట్లాడుకున్నారండి. కాబట్టి మార్చి 15 ఏదైతే తారీఖు ఉందో అది జగన్ గారి ఓటమికి శ్రీకారం అని ఎందుకంటున్నానంటే, అదే మార్చి 15 రోడ్డు ఎక్కినటువంటి వైఎస్ సునీతారెడ్డి గారు ఆవిడ చెప్పే మాటలు ఏదైతే ఉందో, లేదా రాజకీయంగా తను ఒకవేళ నిజంగా పోటీ చేస్తే కనుక ఏ ఏరియా నుంచి పోటీ చేశారో ఆ ఏరియా అభ్యర్థికి దారుణంగా ఓటమి పాలే అవకాశం ఉంది. నిజంగా వైఎస్ జగన్ గారి మీదే పోటీ చేస్తే కనుక 75-80 ఇంచుమించుగా 80,000 చిల్లర మెజార్టీ వచ్చిన జగన్ గారికి భారీ మెజార్టీ అయితే రాదు, కానీ మొత్తం కొలాప్స్ అవుతుంది అని అయితే నేనేం చెప్పగలను. కాబట్టి అంటే ఓడిపోతారు అని నేను చెప్పను, కానీ మ్యాక్సిమం ఓటమి అంచుల దాకా తీసుకురాగలదు మహిళ ఎవరు, సునీత గారు అని నా అభిప్రాయం. కాబట్టి రాజకీయ రంగ ప్రవేశం మామూలుగా ఉండబోట్ల. కానీ ఈవిడ ఏ పార్టీలోకి వెళ్తుంది అసలు, వైఎస్ సునీత గారు ఏ పార్టీలోకి వెళ్తుంది? కాబట్టి ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, వీడియో చూస్తున్నారు. కాంగ్రెస్లోకి వెళ్తే బాగుంటుందా, అలాగే టీడీపీలోకి వెళ్తే బాగుంటుందా అనేది మీరు అనుకుంటున్నారు. మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను, కామెంట్ చేయండి. అలాగే వైఎస్ సునీత గారు ఒకవేళ టీడీపీలోకి వెళ్తే కనుక, టీడీపీలోకి వెళ్ళడం వల్ల టీడీపీకే మైనస్ అని నేను అంటాను. ఎందుకంటే కనుక టీడీపీలోకి వెళ్ళడం ద్వారా ఆల్రెడీ టీడీపీ కోవట్ వైఎస్ సునీత గారిని చాలామంది మాట్లాడుకున్నారు. ఎందుకని టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు వెనకుండి వైఎస్ సునీత గారిని ముందుకు గెంటుతున్నారు అనేది చాలామంది మాట్లాడుకున్న మాట. నిజంగా అలాగే జరిగితే కనుక, నిజంగా టీడీపీ తీర్థమే పుచ్చుకుంటే కనుక ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కానీ ఏదైతే అవన్నీ ఆరోపణలు కాదు, సత్య నిజాలు అవుతాయి. ఎందుకంటే కనుక టీడీపీలోకి వెళ్తే కనుక. కాబట్టి ఇంకా ఆప్షన్ లేదు, షర్మిల గారితో పాటు కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏదేమైనప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైసీపీ పార్టీకి భయంకరమైన దెబ్బ తగలబోతుంది. ఎవరి వల్ల? వైఎస్ సునీత వల్ల అని అయితే ఆ వాడి వల్ల మాత్రం అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. కాబట్టి చేతులారా ఈ విషయం ఇంకా పెద్దది కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కొన్ని అలసత్వం ప్రదర్శించారా, లేక ఈవిడ్ని వెనక్కి ఉంచారా అనేది నాకు అర్థం కాని విషయం. మొత్తానికి ఏదైతేనండి, ఇప్పుడు వైఎస్ సునీత గారి వల్ల ఇంచుమించుగా జగన్ గారు కొన్ని చిక్కులు అయితే చిక్కుకోబోతున్నారు. ఆల్రెడీ చిక్కుకున్నారు కదరా బాబు, ఇంకా చిక్కుకోవడం ఏంటి అని చాలామంది అనుకోవచ్చు. ఆ చిక్కుకోవడం వేరు, రాజకీయం ఎన్నికలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఎన్నికల వేళ సునీత గారు ఎలాంటి ప్రమాదం తీసుకొస్తుంది, అసలు ఈవిడ ఎలాంటి ప్రచారం చేయబోతుంది, కాబట్టి ఏ ప్రాంతంలో నిలబడబోతుంది, ఇవన్నీ చిక్కు ప్రశ్నలు లేనండి నిజంగా. కాబట్టి ఎక్కడి నుంచైనా అల్టిమేట్గా వైసీపీకి అయితే తీవ్ర నష్టం అయితే జరుగుతుంది అని అయితే నేను చెప్పగలను, కొండబద్దలు కొట్టినట్టుగా. కాబట్టి సునీత గారిని ఆవిడ రాజకీయ రంగ ప్రవేశం జరుగుతుందా, లేకపోతే మాట్లాడి ఊరుకుంటారా, లేకపోతే ఏంటనేది మార్చి 15వ తారీఖున అయితే కనుక తేట తెల్లం కాబోతుంది. కాబట్టి చూస్తున్నారా మీరు అందరూ కూడా, వైఎస్ సునీత గారికి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు. మీ అమూల్యమైన అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి
ఏమన్నా ఇది ఇరకాటంలో పడతారా లేదా చిక్కుల్లో పడతారా వైఎస్ సునీత గారి గురించి అనేది కనుక మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలను చూస్తున్న మీరు అందరూ కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.